హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా ఇంకా చాలా బాగుండాలని కోరుకుంటూ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా? చూడండి, ఇక్కడ ఇండియా నుంచి రాగానే మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసేసి నీట్గా క్లీన్ చేసేసి దీపం పెట్టేశాను. హౌస్ క్లీనింగ్ అయిపోయిన వెంటనే దీపం పెట్టేస్తే బాగుంటుంది కదా ప్రశాంతంగా. తర్వాత లగేజ్ సర్దుకున్నాము. ఇక్కడ చూడండి, మా చిన్న బాబుకి స్పోర్ట్స్ డే అన్నమాట. సో వాళ్ళకి స్పోర్ట్స్ పెడుతూ ఉన్నారు. వీళ్ళందరూ టీచర్స్ ఉన్నారు అందులోని. అండ్ 9th 10th పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు అన్నట్టు. అంటే చిన్న పిల్లలు కదా, వీళ్ళు ఒక చోట నిల్చోమంటే ఇంకో చోటుకి వెళ్ళిపోతారు అనేసి. దట్ ఆ రోజు నేను వెళ్ళలేకపోయానండి. నాకు చాలా పని ఉండే. జస్ట్ నెక్స్ట్ డేనే అన్నట్టు, అంటే 3rd మేము సాటర్డే వచ్చాము అండ్ మండేనో ట్యూస్డేనో పెట్టారు గేమ్స్. ఆ రోజు ఇంకా నాకు ఇంట్లో వర్క్ ఉండే, ప్లస్ అక్కడ ట్యాక్సీలో వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చేదానికి ట్యాక్సీస్ ఉన్నామండి. ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు, కానీ ఓన్ వెహికల్ ఉంటే ఈజీ అన్నట్టు. చాలా దగ్గర మనకు ఐ మీన్ స్కూల్ కూడా మన హౌస్కి దగ్గరగా ఉంటుంది, కానీ వెళ్ళలేమన్నట్టు. ఒక 1/2 అవర్. సో అందుకని ఇంకా ఆయన వెళ్ళలేదు. ఆయన ఉండింటే కంపల్సరీ వెళ్ళండి, ఇంకా ఆయనకి హాలిడే ఇవ్వరు కదా అనేసి ఇంకా ఓకేలేని లైట్ తీసుకున్నాను. చూడండి ఎంత పెద్ద గ్రౌండ్, పిల్లలందరూ హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఈ వీడియోస్ వచ్చేసి రితేష్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ మదర్స్ వెళ్తే చాలామంది వాళ్ళకు కూడా వెళ్ళలేదంట అండి. ఎందుకంటే అందరూ వర్కింగ్సే అన్నట్టు. సో హాలిడేస్ ఉండవు కదా, అలాగనమాట. ఫైనల్గా వీళ్ళందరూ విన్ అయినారు, మెడల్స్ వచ్చేసాయి. రీతుకు వచ్చేసి ఒకటి ట్యాగ్ గేమ్లో ఒకటి వచ్చేసింది, ఇంకొకటి రన్నింగ్లో వచ్చింది. 2 మెడల్స్ వచ్చినాయి వాడికి. వాళ్ళ ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఫొటోస్, వీడియోస్ అవి వాళ్ళ దగ్గర ఉంటాయండి, మన దగ్గర ఏమి ఉండవు. మన రితేష్కి ఇలాగా అంటే సింగిల్గా అన్నట్టు, ఇలా గ్రూప్గా కాదు, సింగిల్గా కాబట్టి వాళ్ళకి ఫోటో తీయడానికి వాళ్ళతో పాటు ఎవరైనా విన్ అయినారో లేదు, అట్లా వాళ్ళ పేరెంట్స్ వచ్చారో లేదో తెలియదు. మొత్తానికి రితేష్ వీడియో అయితే రాలేదు మన వరకు. ఎందుకంటే అందులో వచ్చేసి 10 మెంబర్స్లో 1 2 3 అన్నట్టు. సో 10 మెంబర్స్లో ఉండే వాళ్ళు పేరెంట్స్ వచ్చినా కూడా విన్నర్ కాలేదు కదా అని లైట్ కూడా తీసుకుని వాళ్ళు కూడా ఉండిండొచ్చు. చూడండి, ఇంటికి వచ్చాడు. గేమ్స్ పెట్టారని నాకు తెలుసు, కానీ నాకు తెలియదు అని చెప్పాను. ఆల్రెడీ ఒక రౌండ్ తిట్టేశాడు అనమాట, నువ్వు ఎందుకు రాలేదు, నువ్వు వచ్చినంటే బాగుండేది, అది ఇది అందరు పేరెంట్స్ వచ్చారు అని. ఇంకా సర్లే నాన్న సారీ అంటే, ఇంకా నీకు ఒక గిఫ్ట్ అన్నాడు. ఏంది నాన్న అంటే, నాకు 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయి, నేను ఫస్ట్ విన్ అయినాను 2 గేమ్స్లో అని చెప్పి చూపించాడు. నాకు హ్యాపీగా అనిపించింది. నేను వెళ్ళకపోయినా సరే వీడు విన్నర్ అయిపోయినాడు కదా, వీడు వచ్చే వరకు నాకు తెలియదు అనమాట వీడు విన్నర్ అని. సో నాకు అంత హ్యాపీ అనిపించింది, వాడు కూడా హ్యాపీగా ఫీల్ అయినాడు. చూడండి, ఇలాగా 2 మెడల్స్ అండ్ దెన్ అది కూడా ట్రోఫీ లాగా. ఇంకా అందరం కలిసి నెక్స్ట్ డే అనమాట. ఇది వ్లాగ్ మొత్తం చాలా 3-4 డేస్ది అంతా కలిపి ఉంటుంది. అక్కడ నుంచి వచ్చాము కదా, ఇంట్లో ఏమీ లేవు అనేసి వెళ్తున్నాం అనమాట. అందరం కలిసి వెళ్తున్నాము షాపింగ్కి. ఆ రోజు ఫస్ట్ డేకి సెకండ్ డేకి కావాల్సినవి తీసుకున్నాం అన్నట్టు. అంటే ఇక్కడే మనకి చిన్నది ఒకటి ఉంటుంది, ఇక్కడ తీసుకున్నాము. అన్నీ ఉండవు అన్నట్టు, ఒకవేళ ఉన్నా కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి. సో అందుకు అన్నీ ఇక్కడ కొనము. అందుకోసము మాకు మూవెళ్ళ దగ్గర అనమాట, 5 minutes డిస్టెన్స్ ఉంటుంది, అక్కడికి అందరం కలిసి వెళ్తున్నాం.
చూసారా మా పిల్లలకి ఎంత పిచ్చో వీడియోస్ అంటే ఎంత బాగా వీడియోస్ తీస్తారో. కాకపోతే నేనే వద్దు అనేసి కొంచెం ఆపేస్తుంటాను. అలా వెళ్ళగానే ఇంకా ట్యాక్సీ వచ్చేసింది. మేము కాసేపు ఎండలో నడవాలని నడిచాంలేండి, లేకపోతే మన దగ్గరికి వచ్చేస్తుంది గేట్ వరకే. ట్యాక్సీ ఎక్కేసి వెళ్ళేసి మొత్తం షాపింగ్ మాల్ మొత్తం తిరిగేసి, హైపర్ మార్కెట్ కదా పెద్దగా ఉంటుంది, అంతే వీడియో తీస్తే సరిపోద్ది ఇంకా స్పేసు జీబీ మొత్తం అనేసి ఇంకా నేను వెజిటేబుల్స్ ఒక ట్రాలీలో వేసేసి గ్రోసరీ ఒక ట్రాలీలో వేసేసాము. ఏంటంటే షాపింగ్ మాల్కి వెళ్తే ప్రాబ్లం ఏంటంటే మనకు అవసరం ఉన్న వాటికంటే అనవసరమైన వాటిపైన డబ్బులు వేస్ట్ చేస్తాము. అక్కడికి వెళ్ళాక ఏది అవసరమో అది మాత్రమే టచ్ చేయడానికి చూడాలి. లేదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లేక్స్ మన ఇంట్లో ఉన్నాయి, ఉన్నా సరే అరే ఆఫర్ పెట్టాడు కదా అని తీసేసుకున్నాము. ఇక్కడ చూడండి జాము ఆఫర్ పెట్టాడు కదా అనేసి తీసుకున్నాం. అలాగా ఆయిల్ అట్లా అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నవైనా సరే మనం కొంటాము, వాటిని స్టాక్ పెట్టుకుంటాము 2-3 మంత్స్. అవసరం లేదు కదా మనకి, అలాగా అవసరమైనవి మాత్రమే కొనుక్కోవాలి. ఆలోచించుకోకుండా తీసుకుంటే బిల్లు ఎంతైనా వచ్చేస్తుందండి. అక్కడికి చాలా లిమిట్గా చాలా ఆలోచించి తీసుకున్నా సరే చూడండి బిల్లు వచ్చేసింది 300 అండి. చూడండి కరెక్ట్గా 300 బిల్ అయింది. 300 ఏఈడి, మన ఇండియా మనీ కాదు, 300 ఏఈడి అయింది. ట్రాలీలో పెడితే చూసారా, అరే ఇంతేనా మనం కొనింది అన్నట్టు ఉంది, కానీ బిల్ అయితే 300 వచ్చేసింది. షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ చాలా కేర్ఫుల్గా ఉండండి. వాళ్ళు ఆఫర్ అని చెప్పేసి పెడతారు, మన మనసు అక్కడే ఉంటుంది, ఏవేవో కొనేస్తాము అవసరం లేనిటివన్నీ. దయచేసి అలా కొనుక్కోవద్దండి. నాకు కూడా అనుకోండి, నాకు కూడా వర్తిస్తుంది. అప్పుడప్పుడు ఇది అయిపోతే మళ్ళీ ఇంత దూరం రాలేం కదా అన్నట్టు కొన్ని ఎక్కువ కొంటను, అది మైనస్ పాయింట్ అండి. మనకు గ్రోసరీ షాప్కి వెళ్తేనే బెటరు. మనకి ఏం కావాలన్నా లిస్ట్ రాసేసుకుంటాం, తీసుకుంటాం, వచ్చేస్తాము. అలాగా మార్కెట్కి వెళ్తే అది మన ఇండియాలో ఉన్నట్టు కుదిరితే అట్లా బాగుంటుంది. ఇంకా చూడండి వేడికి నెక్స్ట్ డే అనమాట, నెక్స్ట్ డే కాదు అదే వీకెండ్లోనే 3 days వీకెండ్ హాలిడేస్ అయితే షాపింగ్కి వెళ్ళేసి వచ్చాము. ఇంకా ఈవినింగ్కి తలనొస్తుంది, కాలు నొస్తుంది అంటే చూస్తే చెక్ చేస్తే ఫీవర్ వస్తుంది. వాళ్ళ డాడీ అప్పటికే 1 hour అంతా కాళ్ళు నొక్కి నొక్కి కాళ్ళు చేతులు అలాగా మసాజ్ చేస్తూ అన్నీ చూసుకున్నాడు. అది వీడియో తీస్తుంటే ఒప్పుకోవట్లేదు వాడు, తీయొద్దు వీడియో అని. వాళ్ళ ఫ్రెండ్స్ స్మైల్ చేస్తారంట, పర్లేదులే అని చెప్పేసి నేను వీడియో తీయమని చెప్పాను చిన్నాడిని. తీస్తూ ఉన్నా కూడా వాడు అస్సలు ఊరుకోవట్లేదు, ఆపే అంటున్నాడు. చూడు వీడియో వద్దు అని చెప్తున్నాడు. ఇంకా దాన్ని డిలీట్ కూడా చేశాడు. మళ్ళీ నేనే డస్ట్బిన్లోంచి కలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, నెక్స్ట్ మార్నింగ్కి కొద్దిగా యాక్టివ్ అయిపోయినాడు. ఇంకా యాక్టివ్ అవుతున్నాయి ఇంకాసేపు అంటే ఆ టైం అప్పుడు 11:30 అలా అయింది. మాకు ఇక్కడ చాలా చలిగా ఉంది. 11:30కి బయటకు తీసుకొచ్చాను మార్నింగ్. కాసేపు వాకింగ్ చేస్తూ ఇద్దరము మాట్లాడుకుంటూ ఉన్నాము. నేను హెడ్ బాత్ చేశాను. ఇంకా సో హెయిర్ అట్లే ఉందన్నమాట. మార్నింగ్ ఎప్పుడో 6కి చేస్తే అట్లానే ఉంటే ఓకే, చెమ్మగా ఉండేదంతా డ్రై అయిపోతుంది కదా అనేసి అట్లా వాకింగ్ చేస్తూ వాడికి డౌట్స్ ఉన్నటువన్నీ క్లారిఫై చేస్తూ, ఏమి డౌట్స్ అండి, ఇంకా ఫీవరు అట్లా జలుబు చేసినప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడతారు కదండి పిల్లలు. ఇంకా ఇక్కడ నేను సగ్గు బియ్యముది చేస్తారు కదా పాయసము అంటే గంజి, సగ్గు బియ్యం అందులో వేసానండి. ఒక్కటి కూడా కనిపించట్లేదు. అది మనం ఇండియాలోంచి తెచ్చుకుంటే బాగుంటాయండి. ఇక్కడ నేను ఎన్నిసార్లు కొన్నా ఇదే ప్రాబ్లము. ఇంక ఇది ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏం వేయలేదు, ఏం వేసినా తినడు పెద్దబాబు అనేసి ఇంకా వేయలేదు. నార్మల్గా అయితే ఖచ్చితంగా వేస్తేనే తినమని చెప్తాను, ఉంటేనే బాగుంటుంది అని చెప్పి చేస్తాను. అండ్ అక్కడ మొక్కజొన్నలు ఉడకబెట్టేసాను కంకులు. అండ్ ఇది వచ్చేసి చికెను, మొత్తానికి చికెన్ మాకనమాట. ఆ రోజు
ముందే రోజే తీసుకొచ్చి పెట్టి ఉండే, ఇంకా మళ్ళీ 2-3 డేస్ ఉంటే బాగుండదు అనేసి మా ముగ్గురి కోసం చేసుకున్నాము. ఇంకా అలాగనమాట. చికెన్ గ్రేవీ చేసుకున్నాము రైస్ లేకని. ఇంకా ఆలోపు వీళ్ళకి అది పెట్టేశాను. చాలా ఇష్టంగా తింటారండి. డ్రై ఫ్రూట్స్ నార్మల్ డేస్లో అయితే వేసిండే, ఇప్పుడు ఎందుకు వేయలేదు, ఎందుకు ఏడిపించడం అని. అంతేనండి. థ్యాంక్ యూ. బాయ్.